వచ్చిన ఫస్ట్ భారతీయుడు అంటే ఎవరు? నాకు కామెంట్స్లో ఆన్సర్ చేయండి. సివిల్ సర్వీస్ పొందిన తొలి వ్యక్తి, ఇతను తొలగించబడ్డ తొలి వ్యక్తి. అసలు సివిల్ సర్వీస్ వచ్చిన తొలి వ్యక్తి ఎవరో నాకు కామెంట్లో ఆన్సర్ చేయండి. ఎందుకంటే మీరు నేర్చుకోవాలి మెల్లిమెల్లిగా. ఇతను 2 సార్లు ఐఎన్సీకి అధ్యక్షత వహించాడు. 1895 పూనాలో, 1902 అహ్మదాబాద్. ఇది సురేంద్రనాథ్ బెనర్జీ గురించి అండి. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే అన్నమాట. ఇతను జాతీయ నాయకుడు మరియు సంఘ సంస్కర్త. జాతీయ నాయకుడు మరియు సంఘ సంస్కర్త, సంస్కృత అండ్ ఖగోళ శాస్త్ర పండితుడు కూడా. ఇతని బిరుదులు చూడండి: భారత జాతీయ ఉద్యమ పిత, భారత వజ్రం అని ఎవరన్నారంటే తిలక్ అన్నాడు. సోక్రటీస్ ఆఫ్ ఎంహెచ్ అంటే మహారాష్ట్ర, సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర. ఆధునిక ప్రథమ రాజనీతిజ్ఞుడు అని ఎవరన్నారంటే కేఎం ఫణిక్కర్ అన్నాడు. ఇతని బిరుదులు అన్నమాట ఇవి. ఇతని గురువు వచ్చేసరికి ఎంజి రానడే. ఇతని పత్రికలు సుధారక్ మరాఠాలో, హితవాద ఆంగ్లంలో. ఈ సుధారక్ అనే దానికి సంపాదకుడు ఆగార్కర్ అన్నమాట. ఇతను ఒక బుక్ రాశాడు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్ అనేది బుక్ రాశాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్ బుక్ అన్నమాట. ఈ బుక్స్ అన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజన్గా ఉంటాయి అన్నమాట. ఇతను ఒక సంస్థ పెట్టాడు. ఆ సంస్థ ఏంటి అంటే పూణేలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ 1905లో జూన్ 12 పెట్టాడు. ఇక్కడ నోటు చూడండి, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీ. ఇప్పుడు దీనికి తేడా ఏంటి? సర్వెంట్స్ ఆఫ్ ఇదేమో ఇండియన్ సొసైటీ, ఇదేమో పీపుల్ సొసైటీ. ఇది 1921లో లాలా లజపతి రాయ్ పెట్టారు అనమాట. ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్ పాయింట్స్ ఒక చోట రాసుకోవాలి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే 1905లో. సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీ అంటే 1929లో లాలా లజపతి రాయ్ సంస్థ పెట్టారనమాట. అంటే ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎందుకు పెట్టారంటే ఈ సర్వెంట్స్ అనేది పేరులోనే ఉంది. ఇంటింటికి తిరిగి వాళ్ళకి హెల్ప్ చేస్తా, జాతీయ ఉద్యమ భావాలను వాళ్ళకి చెప్పాలని, మోటివేట్ చేయాలని అట్లా ఈ సంస్థ పెట్టి అట్లా ఇంటింటికి వెళ్ళి జాతీయ ఉద్యమ భావాలను ప్రకటిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వచ్చారనమాట. ఈయన ఐఎన్సీకి అధ్యక్షత వహించారు 21వ ఐఎన్సీ సమావేశానికి 1905లో. అక్టోబర్ 16 వారణాసి అన్న బెనారస్ అన్న ఒకటే. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం తీర్మానం చేయబడింది ఈ సమావేశంలో. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం తీర్మానం చేయబడింది ఈ సమావేశంలో. గాంధీ ఇతన్ని అన్నాడంట గంగా నది లాంటి పవిత్రుడైన వాడు. గాంధీ ఇతన్ని గంగా నది లాంటి పవిత్రుడైన వాడు అనే మాట ఎవరినన్నాడు? గోపాలకృష్ణ గోఖలేనే అన్నాడు. అది ఇంతవరకు గోపాలకృష్ణ గోఖలే. ఇదంతా మితవాదుల గురించి అండి. ఇక్కడ వరకు బాగా వీళ్ళు ముగ్గురు బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎంజి రానడే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్. ఇతనికి రాజకీయ గురువు ఏవో హ్యూమ్ అన్నమాట. ఈ రాజకీయ గురువులు అనే కన్ఫ్యూజన్ ఉంటే చివరిలో నేను ఆర్డర్లో పెట్టాను, చెప్తాను. ఎంజి రానడే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ అనే సంస్థను పెట్టాడు 1887లో. ఇతని బుక్ రైజ్ ఆఫ్ మరాఠా పవర్, రైజ్ ఆఫ్ మరాఠా పవర్. రానడే ఎంజి రానడే కందుకూరి వీరేశలింగంను దక్షిణ భారత విద్యాసాగరుడు అన్నాడనమాట, వీరేశలింగం గారిని. నెక్స్ట్ ఫిరోజ్ షా మెహతా, మకుటం లేని బొంబాయి రాజుగా ప్రసిద్ధి చెందాడు ఈయన. ఫిరోజ్ షా మెహతా మకుటం లేని బొంబాయి రాజు. 1890 ఐఎన్సీ సమావేశం కలకత్తాలో జరిగింది. కాదంబిని గంగులీ హాజరైందంట దానికి.
ప్రభుత్వ ఉద్యోగులు ఐఎన్సీలో పాల్గొనకూడదు అన్నారు ఆంగ్లేయులు ఈ సమావేశంలో. బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ కేటీ తైలాంగ్ అండ్ ఫిరోజ్ షా మెహతా అనేవాళ్ళు స్థాపించారు. ఇక్కడ పి అని పెట్టానంటే అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అన్నమాట. బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ కేటీ తైలాంగ్ అండ్ ఫిరోజ్ షా మెహతా. నెక్స్ట్ బద్రుద్దీన్ త్యాబ్జీ, మొదటి లౌకిక జాతీయవాద ముస్లింగా ప్రసిద్ధి అనమాట. ఇతని సంస్థ ఏంటి అంటే అంజుమన్ ఈ ఇస్లాం. బొంబాయి నుండి బారిస్టర్ చేసిన ఫస్ట్ భారతీయుడు. ఇతను 1887 మద్రాస్ ఐఎన్సీ రాజకీయ సంస్థగా గుర్తింపు పొందింది. 1887లో ఐఎన్సీ ఒక రాజకీయ సంస్థగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ ఆనంద మోహన బోస్ అనమాట. 1872లో ఇక్కడ నుంచి వీళ్ళ గురించి పెద్ద ఇది ఉన్నదండి. ఇంకా వీళ్ళు 1872 లండన్లో ఇండియన్ సొసైటీ స్థాపన చేశారు. 1876 కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్, సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ ఆనంద్ మోహన్ బోస్. ఇంతకుముందు చెప్పాను కదా 1876లో ఇండియన్ అసోసియేషన్ అనేది ఐఎన్సీకి ముందే ఏర్పాటు చేసి అది 1886 దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించిన దానిలో విలీనం చేశారని చెప్పా కదా, ఆ సంస్థ ఇదే అనమాట. ఆనంద్ మోహన్ బాస్, సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళిద్దరు కలిసి పెట్టిన సంస్థ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ కాదు, పీవైక్యూస్లో ఉంది ఇది. 1875 కలకత్తా స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది ఇతను పెట్టాడనమాట. నెక్స్ట్ మదన్ మోహన్ మాలవ్య, ఇతను 4 ఐఎన్సీ సమావేశాలకి అధ్యక్షత వహించాడు. ఇతను ఒక్కడే, ఇంకెవరు కాదు. 4 సమావేశాలకి. ఆ 4 సమావేశాలు 1909 లాహోర్లో, 1918 ఢిల్లీలో, 1932 ఢిల్లీ, 1933 కలకత్తా. ఆగస్ట్ బాంబేలో. ఇక్కడేమో ఇది డిసెంబర్ అన్నమాట. స్పెషల్ సెషన్ సయ్యద్ హసన్ ఇమాం అధ్యక్షత వహించారు ప్రత్యేక సమావేశానికి అనమాట. ఇది 1918 ఢిల్లీ డిసెంబర్లో మదన్ మోహన్ మాలవ్య అనే అతను అధ్యక్షత వహిస్తే, అదే 18 ఆగస్టులో బాంబేలో ఒక ప్రత్యేక సమావేశం జరిగితే దానికి ఈయన అధ్యక్షత వహించాడు అనమాట. 32 అండ్ 33లో వార్షిక సమావేశాలు ఏమి జరగలేదు, నిషేధించబడ్డాయి అన్నమాట. 32 అండ్ 33లో వార్షిక సమావేశాలు జరగలేదు, ప్రత్యేక సమావేశాలు కొన్ని జరిగినాయి, వార్షిక సమావేశాలు అయితే జరగలేదు. రాజ్ బిహార్ ఘోష్ 1907 సూరత్, అతివాదులు మితవాదులు విడిపోయారు. నేను మీకు ఫస్ట్లో చెప్పాను, భారత జాతీయ ఉద్యమం అంటే అతివాదులు మితవాదులు గాంధీ యుగం అని 3 దశలు ఉన్నాయి కదా. అప్పుడు అతివాదులు మితవాదులు అనే వాళ్ళు లేరు, అందరూ ఐఎన్సీ కిందే ఉన్నారు. కాకపోతే వీళ్ళకి విభేదాలు వచ్చి ఇదిగో ఈ 1907 సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులుగా ఒకళ్ళకొకళ్ళ విభేదాలు వచ్చి విడిపోయారనమాట. అప్పుడు సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే రాజ్ బిహారీ ఘోష్ అనమాట. అతివాదులు మితవాదులు విడిపోయారు ఏ సమావేశంలో అని అడుగుతారు. సూరత్ సమావేశంలో ఏ సంవత్సరంలో? 1907. అప్పుడు అధ్యక్షత ఎవరు వహించారు? రాజ్ బిహారీ ఘోష్. ఇదిగోండి ఇక్కడ నేను లాస్ట్లో పెట్టాను మీకు. ఏఓ హ్యూమ్ యొక్క గురువు దాదాబాయి నౌరోజీ, ఎంజి రనడే గురువు ఏఓ హ్యూమ్, గోపాలకృష్ణ గోఖలే గురువు ఎంజి రనడే, గాంధీజీ గురువు గోపాలకృష్ణ గోఖలే. కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ 4 పాయింట్స్ పెట్టేశాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోండి. ఏవో హ్యూమ్ గురువు దాదాబాయి నౌరోజీ, ఎంజి రనడే గురువు ఏవో హ్యూమ్ అనమాట, గోపాలకృష్ణ గోఖలే గురువు ఎంజి రనడే, గాంధీజీ గురువు గోపాలకృష్ణ గోఖలే. ఇట్లా పెట్టేశాను. ఫస్ట్ దాదాబాయి నౌరోజీ, తర్వాత ఏవో హ్యూము, తర్వాత ఎంజి రనడే, తర్వాత గోపాలకృష్ణ గోఖలే. అంటే గాంధీజీకి గురువు గోపాలకృష్ణ గోఖలే కదా. ఇట్లా ఇదంతా మితవాద యుగం. ఇక్కడి వరకు మితవాద యుగం అయిపోయిందండి.
ఇప్పుడు ఒక్క నిమిషం, మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇప్పుడు మితవాద యుగం అంటే 1885 నుంచి 1905 వరకు అని మితవాద యుగం అని మనం ఇప్పుడు ఇదంతా చూసాము. ఇప్పుడు నేను చెప్పిందంతా మితవాద యుగం అంతవరకే, ఇంకేం లేదు. 1885 నుంచి 1905 వరకు మితవాద యుగం. ఐఎన్సి ముఖ్యమైన సమావేశాలు కొన్ని జరిగినాయి కదా, అవి కూడా అడుగుతారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే చాలా సమావేశాలు ఉన్నాయి. ఆ చాలా సమావేశాలు ఏంటంటే మొత్తం ఒకేసారి చదవలేము. మనం ఎలా అయితే మితవాదులు అతివాదులు గాంధీ యుగం అని చదువుతున్నామో సమావేశాలు కూడా అలానే చదువుకుంటా వద్దాము. 1885 నుంచి 1905 వరకు ఈ మధ్యలో జరిగిన ఐఎన్సి సమావేశాలు ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ 1885 బొంబాయిలో జరిగింది ఫస్ట్ సమావేశం. దానికి అధ్యక్షత వహించింది డబ్ల్యూసి బెనర్జీ, కేటీ తైలాంగ్ సహకారంతో. ఈ సమావేశంలో 72 మంది పాల్గొన్నారు. ఆంధ్ర నుండి 4 హాజరయ్యారు. రంగయ్య నాయుడు, ఆనందాచార్యులు, పార్థసారథి నాయుడు, న్యాపతి సుబ్బారావు అన్నమాట. తెలంగాణ నుండి 3 ముల్లా అబ్దుల్ ఖాన్, అఘోరా ఆల్రెడీ ముందు మనం చూసాము ఇవి. కాకపోతే సమావేశాలు 1885 నుంచి 1905 వరకు మనం ఒకసారి చూద్దాము. ఎందుకంటే అలా ఒక పార్ట్గా మనం కట్ చేసుకుంటూ చదువుకుంటూ వస్తే మనకి ఈజీగా ఉంటుంది. 1885 ఇది. నెక్స్ట్ 1886 కలకత్తాలో దాదాపై నౌరోజీ, ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి పారసీకుడు అనమాట. ఇండియన్ అసోసియేషన్ 1876లో సురేంద్రనాథ్ బెనర్జీను ఆనంద్ మోహన్ దాస్ అని వీళ్ళిద్దరు కలిసి ఏర్పాటు చేశారు కదా, దాన్ని ఇందులో విలీనం చేశారని మనం ఇందాకే చెప్పుకున్నాము. ఫస్ట్ సమావేశానికి 72 మంది హాజరైతే తర్వాత 432 మంది పాల్గొన్నారు, అంటే కొంచెం పెరిగారు. 86 నెక్స్ట్ 87 మద్రాసులో జరిగింది. సయ్యద్ బద్రుద్దీన్ త్యాబ్జీ ఇతను మొదటి ముస్లిం అధ్యక్షుడు అనమాట. మొదటి ముస్లిం అధ్యక్షుడు. ఐఎన్సీకి రాజకీయ సంస్థగా గుర్తింపు వచ్చింది. ఈ సమావేశంలోనే 607 మంది హాజరయ్యారనమాట. 1885 అయిపోయింది, 1886 అయిపోయింది, అంటే ఎక్కడ మిస్ అవ్వలేదు. 1885 ఫస్ట్ సమావేశము, 1886 దాదాబాయి నౌరోజీ, 1887 సయ్యద్ బద్రుద్దీన్ త్యాబ్జీ. అక్కడేంటి తొలి పారసీకుడు అనమాట అధ్యక్షత వహించింది. ఇక్కడేంటి తొలి ముస్లిం అనమాట అధ్యక్షత వహించింది. 1888లో అలహాబాద్లో జరిగింది. అధ్యక్షుడు జార్జ్ యూల్, మొదటి ఆంగ్లేయ అధ్యక్షుడు. ఓకే. 1885 వచ్చేసరికి డబ్ల్యూసి బెనర్జీ, 1886 వచ్చేసరికి ఫస్ట్ పారసీకుడు దాదాబాయి నౌరోజీ, 1887 వచ్చేసరికి ఫస్ట్ ముస్లిం సయ్యద్ బద్రుద్దీన్ త్యాబ్జీ, 1888 వచ్చేసరికి ఫస్ట్ ఆంగ్లేయుడు జార్జ్ యూల్, రెండవ ఆంగ్లేయుడు వచ్చేసరికి సర్ విలియం వెడర్బర్న్ అనమాట. 1889 ఇక్కడ వరకు మీకు సీక్వెన్స్ వచ్చింది. 85, 86, 87, 88, 89 సీక్వెన్స్గా వచ్చేసింది. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండవ ఆంగ్లేయుడు. తిలక్ హాజరైన మొదటి సమావేశం కూడా ఇదే. ఇక్కడ కూడా 1890 కలకత్తా ఫిరోజ్ షా మెహతా, మొట్టమొదటి పట్టభద్రుల కాదంబిని గంగూలీ హాజరైందంట ఈ సమావేశానికి. ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు అన్నారు ఈ సమావేశంలో. నెక్స్ట్ 1891 ఇది 7వ సమావేశం. ఇది 7వ సమావేశం అనేది కూడా గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగారు. నాగపూర్లో జరిగింది 1891లో. దానికి అధ్యక్షత వహించాడు ఆనందాచార్యులు. అది ఎన్నో సమావేశం అని అడిగారు. 7వ సమావేశం. మొట్టమొదటి ఆంధ్ర ప్రాంతీయుడు అండ్ దక్షిణ భారతీయుడు. ఓకే. కృష్ణా జిల్లా కాంగ్రెస్ అసోసియేషన్ భారత్లో తొలి జిల్లా కాంగ్రెస్ సమావేశం. ఈ సమావేశం గుంటూరులో నిర్వహించారు. ఇది 1892లో జరిగింది. ఇది మనకు నీటి పన్నులు అధికంగా పెంచారని చెప్పి 1892లో అక్కడ కృష్ణా జిల్లా కాంగ్రెస్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ నిర్వహించారనమాట. ఇది 1891లో ఇది. నెక్స్ట్
99 ఒక నిమిషం. 1895 పూణే సురేంద్రనాథ్ బెనర్జీ ఐఎన్సీకి రాజీనామా చేసి ఆంగ్లేయులకి సహకరించారనమాట. లిబరల్ ఫెడరేషన్ అనేది స్థాపించారు. ఇక్కడికి వచ్చేసరికి 1896 కలకత్తా రహమతుల్లా సహాని, బకించంద్ర చటర్జీ ఆనందమట్టే నవలలో రచించిన వందే మాతరం గీతాన్ని పాడారు. ఈ సమావేశంలో దేవ్ మల్హర్ రాగంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడారనమాట. 1885, 86, 87, 88, 89, 90, 91 వరకు ఇక్కడ చూసేసామండి. 91 వరకు 19 వరకు ఇక్కడ చూసేసాము. ఇక్కడ వచ్చేసరికి ఇది 95 పూణే సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షత వహించారు. 1896 కలకత్తా రహమతుల్లా ఇక్కడ ఈ గీతాన్ని పాడారనమాట. ఇది మెయిన్. 1896 వరకు వచ్చాము. నెక్స్ట్ 1899 ఆర్సి దత్ అధ్యక్షత వహించారు. ఇతను రాసిన బుక్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. మీకు ఇదంతా ఆ బుక్ ఈ బుక్ చూపిస్తుంది ఏంటంటే ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ నేను ప్రిపేర్ అయిన నోట్స్లు అండి ఇవన్నీ ఒక చోట మళ్ళీ రాసి టైం లేదు, అందుకని మీకు నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. భారతదేశంలో శాశ్వత భూమి శిస్తు విధానం కొరకు డిమాండ్ చేయబడింది అనమాట. ఇప్పుడు దీనికి అధ్యక్షత ఎవరు వహించారో ఆయన బుక్ ఏంటి అంతవరకు చాలా. నెక్స్ట్ ఇక డైరెక్ట్గా 1901 కలకత్తా దిన్షావాచ భారత సంపద రూపాయల్లో లెక్కించాడు. ఈయన రూపాయల్లో లెక్కించింది ఎవరని అడుగుతారు. దిన్షావాచ గాంధీ పాల్గొన్న మొదటి సమావేశం అన్నమాట. ఇది గాంధీ పాల్గొన్న మొదటి సమావేశం. నెక్స్ట్ 1905 ఇది బెనారస్లో జరిగింది. అధ్యక్షత గోపాలకృష్ణ గోఖలే. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాత్రం తీర్మానం చేయబడింది. ఇంతకుముందు చూసామది బెనారస్ సమావేశంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర తీర్మానం చేయబడింది. 1905 1885 నుంచి 1905 వరకు జరిగిన సమావేశాలు కూడా మనం చూసాము. 1885 నుంచి 1905 వరకు మితవాద యుగం అండి. ఆ మితవాద యుగం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు కొన్ని ముఖ్య సమావేశాలు జరిగినాయి, వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇస్తారు. సో నేను 1885 నుంచి 1905 వరకు జరిగిన సమావేశాలు ఎవరు అధ్యక్షత వహించారు, ఆ సమావేశాల్లో ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నారా, ఏం చేశారు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతవరకు మితవాద యుగం అండి. ఈ మితవాద యుగము ఈ ఐఎన్సి సమావేశాలు మనం 1885 నుంచి 1905 వరకు మనము క్లియర్ చేసేసాము. అందుకోండి ఇక్కడ మితవాద యుగము 1885 నుంచి 1905 వరకు ఉంది కదా. 1885 నుంచి 1905 వరకు మనం మితవాద యుగం కంప్లీట్ చేసాము. అక్కడ వరకు ముఖ్యమైన సమావేశాలు కూడా కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత అతివాద యుగం 1905 నుంచి 1920 వరకు. అప్పుడు అతివాద యుగం చూస్తానే ముఖ్యమైన సమావేశాలు ఆ టైంలో ఏం జరిగినాయి అని 1920 వరకు చూద్దాము. అట్లా పార్ట్ వైజ్ కంప్లీట్ చేసుకుంటూ వద్దాము. ఈజీగా భారతీయ జాతీయ ఉద్యమం అనేది మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.